ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, పేరుకు జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్, కానీ మీరు 10-20 వేలు పెట్టిన సేవింగ్స్ అకౌంట్ కూడా ఇవ్వనని బెనిఫిట్స్ మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్లీ మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. అంటే మంత్లీ మీరు 5,000 10,000 అకౌంట్లో మెయింటైన్ చేయాలి రబాయ్, లేకపోతే పెనాల్టీ పడుతుంది అనే ఒక టెన్షన్ అయితే అస్సలు ఉండదు. మీరు ఇందులో ₹1 మెయింటైన్ చేయకపోయినా కానీ మీరు ఆరామ్సే అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే చాలు, మీరు ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ 5 నిమిషాల ప్రాసెస్ పడుతుంది. మీరు ఎలాంటి బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే మీకు అకౌంట్ ఓపెన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయిపోద్ది. అండ్ అన్ని అకౌంట్స్ లాగానే మీకు ఈ అకౌంట్కి చెక్ బుక్ వస్తుంది, ఏటీఎం కార్డు కూడా బై పోస్ట్లో ఇంటికి వస్తుంది. అండ్ మీకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. సో మీరు మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అన్ని బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది మీ మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు లిక్విడ్ క్యాష్ అవసరం ఉన్నా కానీ మీ దగ్గరలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్కి వెళ్ళి లిక్విడ్ క్యాష్ తీసుకోవడం కానీ లేకపోతే డిపాజిట్ చేయడం కానీ ఇలాంటి బ్రాంచ్ సర్వీసెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ ద్వారా. సో లేట్ చేయకుండా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూసిన తర్వాతనే మీరు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసు కదా ప్రాసెస్ అని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో మధ్యలోకి వెళ్ళిపోతున్నారు, అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే అప్పుడు వచ్చి కామెంట్ చేస్తున్నారు నా అకౌంట్కి ఇలా ప్రాబ్లం వచ్చిందని. కాబట్టి వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలని. అండ్ అట్లాగే మెయిన్గా ఇండస్ఇండ్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వాళ్ళై కొంతమంది అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు వీడియోస్ కింద కామెంట్స్ అయితే చూసా. ఆ ఫ్రీజ్ ఎందుకు అవుతున్నాయి, ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ని అన్ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా నేను వీడియోలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లననేది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లలో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే ఈ అకౌంట్ ఓపెన్ చేసే అఫీషియల్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న పేజ్కి వస్తారు. ఇక్కడ చూపిస్తున్న చూడండి పక్కన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కింద ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి సింపుల్గా. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందులో ఇండస్ఇండ్ బ్యాంక్ ఆన్లైన్లో తీసుకోవడం ద్వారా, ఆన్లైన్లో అకౌంట్ తీసుకోవడం ద్వారా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీ మొబైల్ నెంబర్నే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్గా సెట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే అకౌంట్ నెంబర్ చాలా మందికి నోటెడ్ ఉండవు, మొబైల్ నెంబర్స్ నోటెడ్ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చినా కానీ ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద 15 అని చెప్పేసి వచ్చి పక్కన మీ మొబైల్ నెంబర్ వచ్చి అవైలబుల్ అని వస్తుంది చూడండి. సో అదే మీ అకౌంట్ నెంబర్. సో ఇలా మీ అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాత కింద ఐ అగ్రీ బాక్స్ ఉంది, అది ఆటోమేటిక్గా టిక్ చేసి ఉంటుంది. లేకపోతే టిక్ చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సెకండ్ బాక్స్లో. తర్వాత ఐ అగ్రీ బాక్స్ ఉంది కదా, ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి కిందకి స్క్రోల్ చేసేసి సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మరొకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి అనేది ఫిల్ చేయండి. ఈమెయిల్ ఐడి ఫిల్ చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా సింగిలా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు లేడీస్ అయితే, మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆక్యుపేషన్, మీరు ఏం వర్క్ చేస్తారు అనేది అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఏది సూటబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. లైన్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీరు చేస్తున్న వర్క్ ఏ బిజినెస్ రిలేటెడ్, మీకు ఇన్ కేస్ షాప్ ఉందో ఏదో బిజినెస్ ఉందనుకోండి, సో అవి కూడా ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోండి. గ్రాస్ మంత్లీ ఇన్కమ్ దగ్గర నెల నెల మీకు ఎంత సంపాదన వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత కింద పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి మీ అడ్రస్ అనేది అక్కడ షో చేస్తుంది. ఈ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో నుంచి అయితే తీసుకుంది. ఇందాక ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా, సో ఆధార్ కార్డులో నుంచి తీసుకుంది. ఇక్కడ వచ్చిన అడ్రస్కే మీకు చెక్ బుక్ కానీ ఏటీఎం కార్డు కానీ వస్తాయి. కాబట్టి అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా ఉంటే ఓకే. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇక్కడ ఆధార్లో ఉన్న అడ్రస్ వేరు, ప్రెజెంట్ మేము వేరే దగ్గర ఉంటున్నాం అంటే కొంతమంది విలేజ్ చేసే అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఉంటుంది, బట్ వాళ్ళు జాబ్స్ కోసం హైదరాబాద్ అనేది వెళ్తారు. సో వాళ్ళ చెక్ బుక్ ఏటీఎం కార్డు అనేది హైదరాబాద్కి రావాలనుకుంటారు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసినట్లయితే ఇంకొక ఆప్షన్ వస్తుంది, మై కరెంట్ అడ్రస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆధార్ అడ్రస్ అని చెప్పేసి. అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీ కొత్త అడ్రస్ ఎంటర్ చేయడానికి బాక్సెస్ అనేది ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది ఎంటర్ చేస్తే ఆ కొత్త అడ్రస్కి మీకు చెక్ బుక్ కానీ ఏటీఎం కార్డు కానీ వస్తాయి. లేదు మేము ఆధార్ కార్డులో చూపించిన అడ్రస్లోనే ఉంటున్నాం, అక్కడికి రావాలి అని అనుకుంటే మీరు దీన్ని ఏది కూడా టచ్ చేయకండి. కిందకు వస్తే నామినీ డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో మీరు ఎవరినైతే నామినీగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. రిలేషన్షిప్ దగ్గర వాళ్ళు మీకు ఏమవుతారో సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు నామినీగా ఇస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసుకోవాలంటే ఐ డోంట్ వాంట్ టు నామినీ రైట్ నౌ అని ఉందా, దాన్ని టిక్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇవన్నీ నో ఉంటాయి ఆటోమేటిక్గా. సో వాటిని దేన్ని కూడా టచ్ చేయకండి. తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి.
చేసుకోండి. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది ఆ బ్రాంచ్కి మ్యాపింగ్ అవుతుంది, ఆ బ్రాంచ్ అనేది లొకేట్ అవుద్ది. కాబట్టి మీకు దగ్గర ఉన్న బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే నో అని ఉంటుంది, అది కూడా నోనే ఉండనివ్వండి, దాన్ని ఏమి టచ్ చేయకండి. కింద సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునే పేజ్కి వస్తారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా వినండి. ఇక్కడ ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా చూపించింది అనుకోండి, మీకు ఇది జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అన్నట్టు. కొంతమందికి ఇది చూపించకుండా సో సైడ్కి ఇంకా వేరే ఉంటాయి, అవి చూపిస్తే, అట్లాంటివి చూపిస్తే సైడ్కి స్క్రోల్ చేస్తే ఇండస్ డిలైట్ ఏఎంఎఫ్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మీరు కింద ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి, డిలైట్స్ మాస్టర్ కార్డు అండ్ వీసా గోల్డ్ విర్చువల్ కార్డు, 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవేంటి అని అంటే మీకు ఫిజికల్గా ఏటీఎం కార్డు కావాలి అని అంటే డిలైట్స్ మాస్టర్ కార్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని ఛార్జ్ అనేది 590 రూపీస్ అయితే ఉంటాయి. ఫిజికల్ కార్డు ఇంటికి వస్తుంది, ఆన్లైన్లో డిజిటల్ కార్డు కూడా మీకు యాప్లో కనబడుద్ది. లేదు మాకు ఫిజికల్ ఏటీఎం కార్డు అవసరం లేదు, మాకు ఇంటికి వచ్చే కార్డు అవసరం లేదు అని చెప్పి అనుకుంటే మీకు కింద వీసా గోల్డ్ విర్చువల్ కార్డు అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మీకు యాప్లోనే ఏటీఎం కార్డు కనబడుతుంది, ఇంటికి పోస్ట్లో ఏ కార్డు రాదు. కాకపోతే మీకు ఇక్కడ ఛార్జెస్ అనేది లేదు, జీరో ఛార్జెస్. సో మీరు ఏటీఎం కార్డు తీసుకుంటే బెటర్ ఏంటి అని అంటే ఏటీఎం కార్డు ద్వారా చాలా బెనిఫిట్స్ ఆఫర్స్ వస్తాయి. నేను ఏదైతే వీడియో స్టార్టింగ్లో చెప్పానో, సో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కానీ చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా, ఆ బెనిఫిట్స్ అన్ని కూడా డెబిట్ కార్డు ద్వారానే వస్తాయి. సో కాబట్టి డిలైట్స్ మాస్టర్ కార్డ్ అని సెలెక్ట్ చేసి ఉంది కదా, దాన్ని డిఫాల్ట్గా సెలెక్ట్ చేసే పెట్టుకోండి, కార్డు తీసుకోండి, పక్కగా యూజ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ అనేది అడుగుద్ది, సో యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ లాగిన్ కావాలి, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కావాలి అని అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా, సో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద అవైలబుల్ అని రావాలి, మీరు ఏదైతే పేరు ఎంటర్ చేస్తారో అవైలబుల్ అని వస్తే ఓకే, అవైలబుల్ అని రాకపోతే ఆ పేరుని మోడిఫై చేయండి. తర్వాత ఎంటర్ ఎంపిన్ దగ్గర 2 బాక్సులు ఉంటాయి, ఎంపిన్ బాక్సులు, రెండిట్లో కూడా సేమ్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోండి, 6 నంబర్లు అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీ ఆధార్లో ఉన్నట్లు ఫోటో, మీ ఈమెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఇప్పటిదాకా ఏవైతే ఫిల్ చేశారో అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయి తప్పుగా ఉన్నాయి అన్ని కరెక్ట్గా చూసుకొని కింద టిక్ బాక్స్ ఉందా, టిక్ బాక్స్ టిక్ చేసేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ దగ్గర మీరు అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలి. ఈ అమౌంట్ అనేది ఇనిషియల్ డిపాజిట్ మాత్రమే, అంటే జస్ట్ అకౌంట్ ఓపెన్ అయ్యే వరకు మాత్రమే మీరు డిపాజిట్ చేయాలి. వన్స్ మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు అవసరం ఉంటే ఏటీఎం కార్డు ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్పే కనెక్ట్ చేసుకొని ఫోన్పే నుంచి కూడా మీరు మళ్ళీ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు మీకు అవసరం ఉంటే. కాబట్టి ఇప్పటికీ మీరైతే ఇక్కడ ఇనిషియల్ ఫండింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇనిషియల్ డిపాజిట్ అనేది మినిమం మీరు 3000 కానీ 4000 కానీ 5000 కానీ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబుల్గా లేకున్నా కానీ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచో తీసేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేసేయచ్చు. బట్ మినిమం 3000 ఆర్ 4000 5000 ఏదైనా ఒక పేమెంట్ 3000 నుంచి 5000 మధ్యలో అయితే మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏదైతే ఈ 3000 కానీ 4000 కానీ డిపాజిట్ చేస్తున్నారో ఆ పేమెంట్ ఎట్లా డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు, డెబిట్ కార్డ్ ద్వారానా, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, యూపీఐ ద్వారానా, మీకు ఏది ఈజీగా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అని అంటే ఇప్పుడు 3000 4000 డిపాజిట్ చేస్తున్నారు కదా, ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచే డిపాజిట్ అవ్వాలి, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే డిపాజిట్ అవ్వకూడదు. అంటే ఇప్పటి వరకు మీకు వేరే ఏదో ఒక బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్, స్టూడెంట్ అకౌంట్, సాలరీడ్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో ఆ మీ పేరు మీద ఉన్న అకౌంట్ నుంచే డిపాజిట్ అవ్వాలి. కాబట్టి మీకు ఇందులో ఏ ఆప్షన్ వీలైతే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా ఉండే ఆప్షన్ అంటే యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ పే, భీమ్ పే, పేటిఎం, ఫోన్పే అని అడుగుద్ది. ఫోన్పే ఈజీగా ఉంటుంది. ఫోన్పే సెలెక్ట్ చేసుకొని యూపీఐ ఐడి, మీ యూపీఐ ఐడి అనేది ఫోన్పేలో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి వస్తుంది స్కానర్ దగ్గర. ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్పేకి పైనుంచి నోటిఫికేషన్ వస్తుంది పేమెంట్ చేయమని. మీరు ఏదైతే 3000 4000 ఎంటర్ చేస్తారు కదా ఆ పేమెంట్ చేయమని నోటిఫికేషన్ వస్తుంది. పే నౌ పైన క్లిక్ చేసి ఎంపిన్ ఎంటర్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది పేమెంట్ అయిపోద్ది. సో ఆ ఫోన్పే క్లోజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పటి అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వచ్చినట్లయితే ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేస్తేనే మీకు అకౌంట్ అనేది 100% యూజ్ అవుతుంది. చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే అకౌంట్ యాక్టివేటెడ్ అయిందని మెసేజ్ వచ్చిన తర్వాత ఇండస్ఇండ్ మొబైల్ యాప్ వేసుకొని లేకపోతే నెట్ బ్యాంకింగ్ వేసుకొని అకౌంట్ యూజ్ చేసుకుంటున్నారు. ఫోన్పేకి లింక్ చేసుకొని కూడా అకౌంట్ వాడుకుంటున్నారు. కానీ విత్ ఇన్ 1 వీక్లోనో 10 డేస్లోనో కొంచెం ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే వరకు అకౌంట్ ఫ్రీజ్ అనేది అవుతుంది. సో ఈ ప్రాబ్లం వల్ల చాలామందికి అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది, కేవైసీ కాలే అని వాళ్ళకి తెలియక సో ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఫ్రాడ్, అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. దీనికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రీజన్ నేను ఇప్పుడు ముందు చెప్తా, బట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ కంపల్సరీగా వీడియో కేవైసీ చేసుకోండి. స్కిప్ పైన అస్సలు క్లిక్ చేయకండి. ఇక్కడ జస్ట్ ప్రొసీడ్ అని ఉందా, ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు పర్మిషన్స్ అడుగుతుంది.
అడుగుద్ది, మైక్ పర్మిషన్, కెమెరా పర్మిషన్ అడుగుద్ది వీడియో కేవైసీ కోసం. ఆ పర్మిషన్స్ అనేది అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ ఏజెంట్కి అయితే కనెక్ట్ అవుతారు. సో అతనికి మీరు ఇప్పటి వరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ అడుగుతారు. మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడుగుతాడు. అండ్ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు. ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేయమంటాడు. మీ సెల్ఫీ అనేది తీసుకుంటాడు. అంతే. వీడియో కేవైసీ అనేది ఒక 2-3 నిమిషాల్లో అయిపోతుంది. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. 24 అవర్స్లో మీ అకౌంట్ యాక్టివేట్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది. కొంతమందికి 48 అవర్స్ పడుతుంది. మీ వీడియో కేవైసీ అనేది యాక్సెప్ట్ అయిన తర్వాత మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి ఇండస్ మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్ వేసుకొని అందులో మీ మొబైల్ నెంబర్, ఇందాక సెట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్, ఎంపిన్ ఉంది కదా, అది ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీ అకౌంట్ డీటెయిల్స్ కంప్లీట్గా అక్కడ ఓపెన్ అవుతాయి. మీరు ఏదైతే 3,000 4,000 డిపాజిట్ చేసారు కదా ఇందాక, ఆ అమౌంట్ కూడా అక్కడ చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు వేరే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు అవసరం ఉంటే అందులోనే ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు బెనిఫిట్స్ అని చెప్పాను కదా, బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఈ అకౌంట్ ద్వారా మీకు ఏదైతే ఏటీఎం కార్డు వస్తుందో, ఇండస్ డిలైట్ డెబిట్ కార్డు, ఈ కార్డు ద్వారా మీరు అమెజాన్లో ఏమైనా పర్చేజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో దానికి మినిమం మీరు 1,000 రూపాయలు అయితే ట్రాన్సాక్షన్ చేయాలి. 1,000 లోపు అమౌంట్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. 1,000 పైనదైనా మీరు పర్చేజ్ చేస్తే ఈ కార్డు ద్వారా అమెజాన్లో మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి మొబైల్ కొన్నారనుకోండి, 10,000లో 5% ఎంత, 500 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మంత్లీ మీకు 500 అయితే క్యాపింగ్ అనేది ఉంటుంది. అంటే మాక్సిమం మీరు 10,000 కంటే లోపు ఖర్చు పెడితేనే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 పైన ఖర్చు పెట్టిన దానికైతే క్యాష్ బ్యాక్ అనేది రాదు. మంత్లీ 500 వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ రూపంలో వస్తాయి. ఆ పాయింట్స్ అనేది మీరు పర్చేజ్ చేసిన తర్వాత 90 రోజుల్లోపు యాడ్ అవుతాయి. అంటే రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, బట్ వీళ్ళు 90 రోజులని టైం పెట్టారు. దాని తర్వాత స్విగ్గీలో ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే 10% నుంచి 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇన్స్టెంట్గా మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు అక్కడ డిస్కౌంట్ అనేది చూపిస్తుంది. సో ఆ మినిమం మీరు 600 పైన అయితే ఆర్డర్ చేయాలి. 600 లోపు చేస్తే రాదు. అండ్ మంత్లీ 3 సార్లు మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ వీకెండ్స్లో ఫ్రైడే అండ్ సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. దీనికోసం మీకు కూపన్ కోడ్స్ అనేది సైడ్కి చూపిస్తున్నా చూడండి, ఈ 2 కూపన్ కోడ్స్. తర్వాత మీకు ఫ్యూయల్ పైన అంటే పెట్రోల్, డీజిల్ పర్చేజ్ చేసినప్పుడు, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నప్పుడు, రెస్టారెంట్లో డైనింగ్స్ దగ్గర ఈ కార్డ్ని యూజ్ చేసి స్వైప్ చేసినప్పుడు కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు 100 రూపీస్ ఎబో ట్రాన్సాక్షన్ చేస్తేనే క్యాష్ బ్యాక్ వస్తుంది. 100 కానీ 200 కానీ 300 400 500 ఇట్లా చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మాక్సిమం మంత్లీ 750 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇవి కూడా పాయింట్స్ రూపంలో వస్తాయి. ఆ పాయింట్స్ అనేది మీరు షాపింగ్ వౌచర్స్ కింద రిడీమ్ చేసుకోవచ్చు తర్వాత. అండ్ ఇంకొకటి ఇందులో బై 1 get 1 మూవీ టికెట్ కూడా ఆఫర్ ఉంటుంది. ఒక టికెట్ పర్చేజ్ చేస్తే బుక్ మై షో నుంచి మీకు ఇంకొక టికెట్ అయితే ఈ ఫ్రీగా వస్తుంది. సో ఇది ఎవ్రీ 3 monthsకి క్వార్టర్లీ ఒక టికెట్ అయితే వస్తుంది. ఇయర్లీ 4 సార్లు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇయర్లీ 4 టికెట్లు మీకు ఫ్రీగా వస్తాయి. టికెట్ ప్రైస్ అనేది 250 లోపే ఉండాలి. సో ఈ ఆఫర్స్ అన్ని కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీకు ఏదైతే డెబిట్ కార్డు వస్తుందో ఆ డెబిట్ కార్డ్ని వాడి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఈ ఆఫర్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఇది అకౌంట్కి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయని చాలా మంది కమెంట్ చేస్తున్నారని చెప్పింది కదా. అకౌంట్ ఫ్రీజ్ కావడానికి మెయిన్ రీజన్స్ నేను ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళకి పర్సనల్గా రిలేషన్షిప్ మేనేజర్కి కూడా కాల్ చేసి తెలుసుకున్నా. సో కొన్ని రీజన్స్ ఏంటి అని అంటే ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో కొంతమంది తెలియక బెట్టింగ్ యాప్స్లో కానీ గేమింగ్ యాప్స్లో కానీ ఈ అకౌంట్ని యూజ్ చేసి డిపాజిట్ చేస్తున్నారు, విత్డ్రాల్స్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు అన్ప్రొఫెషనల్ ఏవైతే ఇల్లీగల్ గేమింగ్ యాప్స్ ఇట్లాంటివి ఉన్నాయో బెట్టింగ్ యాప్స్, సో వీళ్ళు మీకు ఏదైతే మీరు విన్ అయిన పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్ మీకు డిపాజిట్ చేసిన తర్వాత మీ అకౌంట్ పైన కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు. సో కంప్లైంట్ చేసేసరికి మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏవైతే ఇల్లీగల్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉంటాయో అట్లాంటి వాటికి ఈ అకౌంట్ అయితే యూజ్ చేయకండి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు కొన్ని అన్ప్రొఫెషనల్ క్రిప్టో కరెన్సీస్ వస్తున్నాయి కదా, ఇల్లీగల్ క్రిప్టోస్. సో అందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి అట్లాంటి వాటిలో కూడా ఈ అకౌంట్ని యూజ్ చేసి డిపాజిట్ చేస్తున్నారు మనీ. సో అట్లాంటప్పుడు కూడా వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ సేఫ్టీ కోసం. ఎందుకనంటే సో ఫ్రాడ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. అన్ప్రొఫెషనల్ ఇల్లీగల్ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కాబట్టి అందులో మీరు అకౌంట్ నుంచి మీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే సో రేపు ఎల్లుండి ఆ కంపెనీ అనేది కరప్ట్ అవుతే, అంటే కంపెనీ తీసేసినట్లయితే మీరు లాస్ అవుతారు కదా. సో అట్లా మీ సేఫ్టీ పర్పస్ కోసం అన్ప్రొఫెషనల్ క్రిప్టో కరెన్సీస్కి పేమెంట్ చేసినా కానీ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తున్నారు. ఇవేవి చేయట్లేదు అయినా మా అకౌంట్ ఫ్రీజ్ అయింది అన్న వాళ్ళకి ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఇందాక వీడియో చెప్పినట్లుగా వీడియో కేవైసీ అనేది రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఫ్రీజ్ అవుతున్నాయి అకౌంట్లు. జస్ట్ అన్ఫ్రీజ్ కావాలంటే ఏం లేదు, బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు ఆధార్ కార్డ్ కాపీ, పాన్ కార్డ్
కాపీ ఇచ్చి మీరు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే అట్లా కూడా మీకు అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ అయిపోద్ది. కాకపోతే కొంతమంది ఇది ఫ్రాడ్ బ్యాంక్ అకౌంట్, ఫ్రాడ్ బ్యాంక్ అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎడ్యుకేటెడ్, ఒకటి మీరు పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఒక బ్యాంక్ అనేది ఆర్బీఐ అప్రూవల్ లేనిది ఇండియాలో ఏ బ్యాంక్ కూడా రన్ అవ్వదు. కాబట్టి ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ మీ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకొని మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేసి అనవసరంగా కారణం లేకుండా మీ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేస్తే ఆర్బీఐ వాళ్ళ కంప్లైంట్ వెళ్తే వాళ్ళ బ్యాంకే మొత్తం క్లోజ్ చేసేస్తారు. లైక్ ఇంతకుముందు పేటిఎం బ్యాంక్ అనేది ఆర్బీఐ తీసేసింది కదా, మీకు మ్యాక్సిమం తెలుసు. సో పేటిఎం బ్యాంక్ అనేది ఇప్పుడు లేదు ప్రస్తుతం. అట్లాంటి సిచ్యువేషన్ అనేది ఈ బ్యాంక్స్కి వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా అట్లా చేయరు. వాళ్ళ బిజినెస్ అనేది ఎవరు కొలాప్స్ చేసుకోవాలని చూడరు. సో అది మీ మంచి కోసమే అకౌంట్స్ అనేది ఫ్రీజ్ అయినాయి కొంతమందికి. కాకపోతే ఇది ఫ్రాడ్ కాదు, ఎట్టి పరిస్థితులలో ఫ్రాడ్ కాదు, ఆర్బీఐ అప్రూవ్డ్. సో మీరు పాజిటివ్గా ఆలోచించి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.